అలాగే ఈ యొక్క యువత యొక్క చదువు కోసం ఆనాడు ఎన్నో అంటే మన హైటెక్ సిటీ అయితేనేమి, లేకపోతే సైబరాబాద్ సిటీ అయితేనేమి, లేకపోతే ఐటీ డెవలప్మెంట్ ఏంటి, ఇవన్నీ చేసింది. ఆనాడు మతకాలాలు సృష్టించి రాజ్యాధికారం కోసం కుతంత్రాలు జరిపితే ఎన్టీ రామారావు పాదంతో తొక్కేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక కర్ఫ్యూ సిటీ అయిన హైదరాబాద్ని కర్ఫ్యూ రహిత ఒక వ్యాక్సిన్ తయారు చేస్తే కోవిడ్కి సిటీగా తయారు చేశారు, జీనోమ్ వాల్యుబుల్. ఇలా ఎన్నెన్నో కేవలం ఒక చదువు విషయంలోనే కాకుండా మరి ఆనాడు ఎన్నో ఇంకా సంస్కరణలు, మరి ఒక గ్రామాల యొక్క సర్వోన్నత ఒక అభ్యున్నతి కోసం ఆనాడు నేను మీరు అయితేనేమి, గ్రీన్ అండ్ క్లీన్ అయితేనేమి, జన్మభూమి అయితేనేమి, వనరు సంరక్షణ అయితేనేమి, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించారు. అలాగే మహిళల కోసం డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క పొదుపు విప్లవం మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. మనం చూసాం, మనం ఎలా రోడ్డు ఎక్కారో వాళ్ళు అందరూ రోడ్డు ఎక్కుతున్నారు. పోలీసుల నుంచి అందరిలో ఉంది లోపల ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం. ఎలక్షన్లో అది ఎలా ఎటువంటి రూపం దాల్స్తుందో నేను ఊహించగలుగుతాను. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఆనాడు మరి ఇంత చేస్తే ఈనాడు చూస్తున్నాం. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి అవిభక్త చాలామంది అనుకునేవారు, కంటికి నిద్ర వచ్చునే సుఖం బగునే రతికేడికి జమ్మకుని వంటకమిండునే ఇతర వైభవములు 10,000 మానసంబంటునే మానసంపు గలట్టి మనుషుని కట్టి వానికి కంటకుడుకు. ఆంధ్ర రాష్ట్రం ఒక రాష్ట్రంలో చూస్తే అబ్బా కంటికి నిద్ర వచ్చునేని పక్క రాష్ట్రాలు ఇప్పుడు జగన్ ఎలాగైతే తాడేపల్లిలో ఇక్కడ కూటమి పసుపు దండు కదిలితే ఎలాగ గుండెలో దడలాడుతుందో అలా పక్క రాష్ట్రాలన్నింటికీ దడదడ పుట్టించాడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు. మన అభివృద్ధి, మన సంక్షేమ పథకాలు ఇవన్నీ చూసి అందరి గుండెలు దడదడలాడించాడు ఆయన. అటువంటి చరిత్ర గల మనం మరి ఈనాడు చూస్తున్నాం. మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు విధ్వంసం కావాలా, మీకు సమర్థవంతమైన పాలన కావాలా, లేకపోతే ఈ రాక్షసుడి పరిపాలన కావాలా, లేక మీకు స్వర్ణయుగం కావాలా, లేకపోతే మీకు చీకటి రాజ్యం అంటే రాతి యుగం కావాలా అన్నది తేల్చుకోవాల్సిన ఈ రణరంగం ఇది ఇప్పుడు జరుగుతున్నది. ఇవాళ మనం చూసాం, ఏదో అని మాట తప్పనంటూ మంట పెట్టేశాడు, మడమ తిప్పనంటూ మెడలు వంచేశాడు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటూ రాష్ట్రమంతా కాష్టంలో మార్చేశాడు. జగన్ అన్ననంటూ జరగలా పీడుస్తున్నాడు, మామయ్యనంటూ మనోభావాలను తగలబెడుతున్నాడు. అవ్వాతాతల పింఛన్లు సుమారుగా 2 లక్షల మందికి రద్దు చేశాడు. అలాగే నవరత్నాలంటూ అందరి నడుములు నవనాడులను విరిచేశాడు. అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేనుంటే అంటూ అవును నువ్వుంటే ఎంత క్రూరత్వం, దుర్మార్గం, దగా, మోసం ఉంటుందో నిరూపించాడు. అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు, తన ఆకలి మంటలు ఆర్పుకుంటున్నాడు. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలోనే వాట అడుగుతున్నాడు. నా అక్క చెల్లెళ్ళంటూ వాళ్ళు ఉసురు పోసుకుంటున్నాడు. అమరావతి రాజధాని రైతుల మెతుకులు రక్తపు ముద్దుగా మార్చుకున్నాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అంటూ దినకంత్రి పాలన చేస్తున్నాడు. నాయకుడిని ఉన్నట్టు నయవంచుడుగా మారిపోయాడు. అలాగే అక్కడ విశాఖపట్నంలో ఆ రిషి వ్యాలీని తవ్వి తన కండ కావడం ఎంత ముదిరిపోయిందో చూపించాడు. అందుకే ఇక్కడ అంతా మారుస్తున్నాడు. అభ్యర్థిని ఇక్కడికి, ఇక్కడ అభ్యర్థిని అక్కడికి. ఎందుకంటే అక్కడ ఖాళీ చేశాడు ఒక అభ్యర్థి, ఇక్కడ పంపిస్తున్నాడు మళ్ళీ ఖాళీ చేయడానికి.
అంటే ఏది వదలడు. అంటే మాయలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, అరాచకాలు మనం చూస్తున్నాం. ఇంకో ముందు 100 ఏళ్ల వరకు ఎవరికి దొరకకుండా, ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్రలను తవ్వేశాడు. అలాగే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో జైల్ బ్రాండ్ మద్యాన్ని పారిస్తూ దాన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసిన కల్తీ మద్యాన్ని తాగించి ఎంతోమంది మహిళల పుస్తులు తెంచేశాడు. ఇక మనం ఉపేక్షించే పని లేదు. మనల్ని కాపాడుకునే మన ఉనికినే మనం ఇప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీలు ఉన్నారు. ఆనాడు మరి అతని ప్రభుత్వం అతని అధికారంలోకి వచ్చాక ఎస్సీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించేశాడు. అలాగే వాళ్ళ మీద దాడులు చేసిన సంఘటనలు ఎన్నో జరిగాయి. మన కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని అతని మానసిక క్షోభకు గురి చేసి అతని మరణానికి కారకుడయ్యాడు ఈ జగన్. అలాగే జడ్జి రామకృష్ణ గారిని ఆయన మీద కేసులేసి, లేనిపోని కేసులేసి ఆయన మానసిక క్షోభకు గురి చేశాడు. అలాగే అతని అధికారాన్ని, నియంతృత్వాన్ని ప్రశ్నిస్తే పేద దళితులకి శిరోమండనం చేయించాడు. అలాగే వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ దళితుడైన కార్ డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు. అలాగే ఈ యొక్క రాజధాని గురించి ప్రశ్నిస్తే ఉద్యమించిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు. ఆనాడు మరి తెలుగుదేశం చేసిన అంటే మత సౌభ్రాతృత్వం, మత సౌభ్రాతృత్వం, మానవ సౌభ్రాతృత్వం, సర్వ వర్గాల సౌభ్రాతృత్వం. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఎస్సీ ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి, ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పన ఇప్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క ఎస్సీ ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళకి ఏపీఐఐసి ద్వారా 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించింది. ఈ మానవుడేమో ఇప్పుడున్న ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య ఉందో దాని పేరు మార్చేశాడు. జగన్ విదేశీ విద్య అంట. ఇక్కడ పెద్ద పుడింగా ఉన్న వ్యవస్థలని నిర్వీర్యం చేసేసే ఇవాళ చివరికి ఆ గతి పట్టిస్తున్నాడు. తన పేరు పెట్టుకున్నాడు. మరి రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా అంబేద్కర్ విదేశీ విద్యను అదే పేరుతో కొనసాగిస్తాం. వీడేం చేయలా, కొనసాగిస్తా కాదు, అప్పుడే అయిపోయింది. ఎప్పుడైతే 19లో ఎలక్షన్ అయిందో అప్పుడే అన్నీ ఆపేశాడు. ఏవేవైతే ఫైనాన్స్ కార్పొరేషన్లు ఉన్నాయో అది ఎస్సీ, బీసీ, లేకపోతే ఎస్టీ, లేకపోతే మైనారిటీస్ అన్నింటినీ ఖాళీ చేశాడు. గల్లా పెట్టిని ఖాళీ చేశాడు. అప్పుడు మనం తెలుగుదేశం 75,000 కోట్లు మొత్తం అన్ని ఫైనాన్స్ కార్పొరేషన్స్ కల్పించాం. మనం మొత్తం అన్ని ఖాళీ చేసేసాడు. అలాగే ఇప్పుడు మనం చూస్తే అలాగే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మొత్తం ఈ యొక్క కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా అందరికి రుణాలు ఇచ్చేవాళ్ళం, దాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాను. అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందజేస్తాం. అలాగే ప్రతి ఎస్సీ కుటుంబానికి కూడా ఈ యొక్క 2 ఎకరాల కొనుగోలు భూమిని ఇస్తాం. అలాగే సివిల్ సర్వీసెస్కి వెళ్ళే విద్యార్థులకి ఉచితమైన శిక్షణ ఇస్తాం. అలాగే ఈ యొక్క ఎస్సీ ఏదైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో దాన్ని ఇంతకుముందు సర్కారియా కమిషన్ కేఎల్ నారాయణ గారు అనుకుంటా అప్పుడు రాష్ట్రపతి మన శాసనసభ ఆమోదం పొంది తర్వాత కేంద్రాన్ని పంపించి అక్కడ కూడా ఆమోదం పొంది మన సుమారు 22,000 పైచులకు వారికి ఉద్యోగ కల్పన ఇవ్వడం జరిగింది, సృష్టించడం జరిగింది. అలాగే మొన్న కూడా అసెంబ్లీలో దాన్ని ఆమోదం పొందాము, కేంద్రాన్ని పంపించాము. ఇవాళ మోడీ గారు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు దాన్ని చట్టబద్ధత కల్పించడానికి. మళ్ళీ తప్పకుండా దాన్ని సాధించి తీరుతామని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.